తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత హాజరవుతారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ సభలో మాట్లాడతారా? తొలి రోజు సభకు హాజరైన కేసీఆర్ మళ్లీ సమావేశాలకు ఎప్పుడు వస్తారనేది అధికార ప్రతిపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ. అంతేకాదు రాష్ట్ర ప్రజలు సైతం గులాబీ బాస్ రాకపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం మాజీ సీఎం మధ్య వాటర్ వార్కు సభ వేదిక అవుతుందా లేదా అన్నది ఉత్కంఠగా నెలకొంది. ఎందుకు కేసీఆర్ హాజరుపై గులాబీ దళంలో వినిపిస్తున్న చర్చ ఏంటి? తెలంగాణలో ఎగిసిపడుతున్న నీళ్ల నిప్పులు, కృష్ణా జలాల పంపకాలు, పాలమూరుపై పోరు, వాటర్ వార్ డిబేట్ కి మాజీ సీఎం హాజరవుతారా? సభలో సీఎం వర్సెస్ మాజీ సీఎం సీన్ చూస్తామా? సభకు గులాబీ బాస్ కేసీఆర్ రాకపై ఉత్కంఠ. తుఫాన్కు ముందు ఆవహించే సైలెంట్ వార్నింగ్ లా ఉంది తెలంగాణ అసెంబ్లీ. రాష్ట్రంలో నీళ్ల నిప్పులు ఎగిసిపడుతున్న తరుణంలో అసెంబ్లీలో చెలరేగే తుఫాన్పైనే ఇప్పుడు అందరి దృష్టి. ఎవరి హయాంలో కృష్ణా గోదావరి జలాల్లో న్యాయం జరిగింది? జలయజ్ఞంతో తెలంగాణను సస్యశ్యామలం చేసిందెవరు? జలద్రోహి ఎవరు? పాలమూరు ప్రాజెక్టుని పడుకోబెట్టిందెవరు? ఇదే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా హాట్ టాపిక్. అయితే అధికార ప్రతిపక్షాల మధ్య ఇంతలా వాటర్ వార్ జరుగుతున్న తరుణంలో గులాబీ బాస్ కేసీఆర్ సభకు హాజరవుతారా? సీఎం మాజీ సీఎం మధ్య డిబేట్కు సభ వేదిక కాబోతోందా? ఆసక్తి, ఉత్కంఠ రెండూ నెలకొన్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. కానీ కొద్ది నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లి అక్కడే 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు వివరించారు. అనంతరం మంగళవారం రాత్రి కేసీఆర్ తిరిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లటంతో ఆయన శాసనసభకు హాజరవుతారా లేదా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరై తనకున్న అనుభవాన్ని ప్రభుత్వానికి సూచనలు చేయాలని పదే పదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ముఖ్యమంత్రి కోరుతూ వస్తున్నారు. మొదటి రోజు శాసనసభకు కేసీఆర్ హాజరు కావడంతో బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రతిపక్ష నేత సమావేశాలకు హాజరవుతారని భావించారు. కానీ కొద్ది నిమిషాల తర్వాత కేసీఆర్ వెళ్లడంపైన కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. 6 నెలల పాటు శాసనసభకు హాజరు కాకపోతే అనర్హత పడే అవకాశం ఉంటుంది కాబట్టి సభకు హాజరయ్యారని కాంగ్రెస్ విమర్శల ధాటి పెంచింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కేసీఆర్ శాసనసభకు వస్తున్నారు, కాంగ్రెస్ ఇక కాసుకోండి అంటూ కౌంటర్ అటాక్కు దిగింది. కానీ కేసీఆర్ తక్కువ సమయం మాత్రమే ఉండి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ సోషల్ మీడియా మరింతగా సెటైర్ల తూటాలు పేల్చుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి గత బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జిల్లాలో 90 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 45 టీఎంసీలకే కేంద్ర ప్రభుత్వం వద్ద ఒప్పందం చేసుకుందని, తద్వారా తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని స్వయంగా కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. శాసనసభ వేదికగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్వయంగా కేసీఆర్ మాట్లాడతారని కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా భావించారు. కానీ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లడంతో శాసనసభకి హాజరవుతారా లేదా అంటూ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ కాంగ్రెస్పై ఎలాంటి విమర్శలు చేస్తారని నేతలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలని తిప్పికొట్టాలని సూచనలు చేశారు మంత్రి. నీటి కేటాయింపులు, ప్రాజెక్టులపై తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని గులాబీ సైన్యం పట్టుబడుతోంది. శాసనసభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడనున్నారు. ఇలా శాసనసభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. బనకచెర్లకి సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని హరీష్ రావు ఆరోపించగా బీఆర్ఎస్ కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ శాసనసభకు హాజరవుతారా లేదా హరీష్ రావు ఇరిగేషన్పై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా స్పీచ్ ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని కేసీఆర్ ఇప్పటికే బహిరంగంగానే చెప్పడంతో బీఆర్ఎస్ ఎలాంటి ప్రణాళికతో అడుగులు వేస్తుందనే ఆలోచనలో పడింది అధికార పార్టీ. కేసీఆర్ శాసనసభకు హాజరు కాకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్పై విమర్శల దాడి పెంచే అవకాశం ఉంది. నీటి వాటాలపై తెలంగాణ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించారని ప్రభుత్వం ఆరోపించే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అలర్ట్ అయిందట. కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా? బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ఇరకాటంలో పెడుతుందా లేక కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ ధీటైన జవాబిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కేసీఆర్ వస్తే సీఎం వర్సెస్ మాజీ సీఎం సీన్ ని చూస్తామా అనే ఆసక్తి సైతం నెలకొంది.